సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: భూముల రీసర్వే నిలిపివేత, సీఎం చంద్రబాబు వెల్లడి. 5 కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధానిని కోరత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పూరి భాండాగారంలో మరో రహస్య గది, బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు, చందమామపై గుహ, ఆస్పత్రికి వెళ్లి 2 రోజులు లిఫ్టులో ఇరుక్కుపోయిన కేరళ వ్యక్తి, వంశీకృష్ణ శ్రీనివాస్కు అత్యధిక శాతం ఓట్లు, సభలో కెమెరా, ఎమ్మెల్యేల రాకపోకలపై పర్యవేక్షణ. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన చిత్రం డార్లింగ్. అల్లు అర్జున్ కోసం మరో దర్శకుడు. వానాకాలంలో మునగాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. భూముల రీసర్వే నిలిపివేత, సీఎం చంద్రబాబు వెల్లడి. కేవలం ప్రచారం కోసం గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే అమలును నిలిపివేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. భూసర్వే పేరుతో భూముల సరిహద్దులను మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో భూ కబ్జాల నివారణకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్ను త్వరలోనే తీసుకొస్తామని వెల్లడించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే కబ్జా చేసిన వారు భూమి వారిదేనని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. గుజరాత్లో 2020 నుంచి ఈ చట్టం అమల్లో ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో లాక్కున్న భూములను తిరిగి బాధితులకు అప్పగిస్తామని ప్రకటించారు. భూ కబ్జాల వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తే వాటికి రక్షణ కల్పిస్తామన్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేసి బాధితులకు సాంత్వన చేకూరుస్తామని హామీ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదలబోమని హెచ్చరించారు. 5 కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధానిని కోరత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరతానని, రైల్వే జోన్, విశాఖ ఉక్కు కర్మాగారం, యువతకు ఉపాధి కల్పన అంశాలపై ఆయనతో మాట్లాడతానని జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుద్దామన్నారు. ప్రజల భవిష్యత్తు తీర్చిదిద్దే వరకు అందరం కలిసి ప్రయాణించాలన్నారు. కూటమి విజయం సమిష్టి విజయమని, తెలుగుదేశం పార్టీ, భాజపాలను ఎవరూ తగ్గించి మాట్లాడకూడదని హితవు పలికారు. పార్టీ నుంచి గెలిచిన వారంతా ఆచితూచి వ్యవహరించాలని, విజయాన్ని దుర్వినియోగం చేయకూడదని సూచించారు. పూరి భాండాగారంలో మరో రహస్య గది. పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు. రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన భాజపా ప్రభుత్వం సొరంగ మార్గం, రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతోంది. సోమవారం కృష్ణా, అనకాపల్లి, నంద్యాల, విజయనగరం, కర్నూలు, ఎన్టీఆర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కృష్ణా జిల్లా కృత్తివెన్నులో 65.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో రోజంతా వర్షం కురవడంతో రహదారులపై వరద నీరు నిలిచింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఈ నెల 19న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
చందమామపై గుహ గుర్తించిన శాస్త్రవేత్తలు. చందమామపైకి మానవ సహిత యాత్రలు తిరిగి ప్రారంభించాలని, అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న శాస్త్రవేత్తలకు ఇదో శుభవార్త. జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తాజాగా తేలింది. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. తాము గుర్తించిన గుహ ఒకంత పెద్దగానే ఉండొచ్చనడానికి ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. జాబిల్లిపై అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశ మార్గం ఉన్నట్లు చెప్పారు. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆల్డ్రిన్లు దిగిన సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఒక లావా సొరంగం కుప్పకూలడం వల్ల అది ఏర్పడినట్లు పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన లోనార్ రికానసెన్స్ ఆర్బిటర్ అందించిన రాడార్ కొలతలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ వివరాలను భూమి మీదున్న లావా సొరంగాలతో పోల్చి చూశారు. నేలమాళిగలోని ఒక గుహకు సంబంధించిన కొంత సమాచారాన్ని ఈ రాడార్ డేటా వెల్లడి చేస్తోంది. ఆ ఆకృతి వెడల్పు 130 అడుగులు, పొడవు 10 మీటర్లలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాంటి ప్రదేశాలు వ్యోమగాములకు సహజసిద్ధ షెల్టర్లుగా అక్కరకొస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆసుపత్రికి వెళ్లి 2 రోజులు లిఫ్ట్లో ఇరుక్కుపోయిన కేరళ వ్యక్తి. కేరళలో ఓ వ్యక్తికి భయానక అనుభవం ఎదురైంది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన అతడు సాంకేతిక సమస్యల కారణంగా లిఫ్ట్ లోపల ఇరుక్కుపోయారు. 2 రోజుల తర్వాత సిబ్బంది గుర్తించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉళ్ళూరు ప్రాంతానికి చెందిన రవీంద్రన్ నాయర్ శనివారం తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి వెళ్లారు. అవుట్ పేషెంట్ బ్లాక్లోని మొదటి అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. సరిగ్గా అదే సమయంలో లిఫ్ట్లో సమస్య తలెత్తి ఆగిపోయింది. లిఫ్ట్ తలుపులు తెరుచుకోకపోవడంతో రవీంద్రన్ భయంతో కేకలు వేశారు. లిఫ్ట్ లోపల ఉన్న అలారం నొక్కినా, ఎమర్జెన్సీ నెంబర్లకు కాల్ చేసినా ఎవ్వరూ స్పందించలేదు. దీనికి తోడు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తన పరిస్థితి గురించి ఎవరికీ చెప్పే అవకాశం లేకపోయింది. చివరకు సోమవారం ఉదయం లిఫ్ట్ ఆపరేటర్ అటు వచ్చారు. అదే సమయంలో రవీంద్రన్ అలారం మోగించడంతో లోపల ఎవరో ఉన్నట్లు గుర్తించారు. రవీంద్రన్ సాయంతో ఆపరేటర్ లిఫ్ట్ తలుపులను బలవంతంగా తెరిచారు. దీంతో ఆయన సురక్షితంగా బయటకు వచ్చారు. అంతకుముందు రవీందర్ ఎంతకు ఇంటికి రాకపోవడంతో ఆదివారం రాత్రి అతడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన 2 లిఫ్ట్ ఆపరేటర్లతో పాటు డ్యూటీ సార్జెంట్ను అధికారులు సస్పెండ్ చేశారు. వంశీకృష్ణ శ్రీనివాస్కు అత్యధిక శాతం ఓట్లు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్, మహిళల్లో విజయనగరం నుంచి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజులకు అత్యధిక శాతం ఓట్లు వచ్చినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విశ్లేషణ పత్రాన్ని ఆ సంస్థ సోమవారం విడుదల చేసింది. సభలో కెమెరా, ఎమ్మెల్యేల రాకపోకలపై పర్యవేక్షణ. సభకు ఎమ్మెల్యేల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు సమయపాలన పాటించేలా కర్ణాటక విధానసభలో కృత్రిమ మేధ ఆధారిత కెమెరాను అమర్చారు. సోమవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల తొలి రోజున స్పీకర్ యూటీ ఖాదర్ ఈ కెమెరాను ప్రారంభించారు. ఇది సభ్యుల రాకపోకల సమయంతో పాటు సభలో ఎంతసేపు ఉన్నారో రికార్డ్ చేస్తుందని స్పీకర్ తెలిపారు. ప్రియదర్శి, నభా పటేల్ జంటగా నటించిన చిత్రం డార్లింగ్. ఒకప్పుడు అన్ని వర్గాల కథలు తెరపైకి వచ్చేవి. ఈ మధ్య యాక్షన్ ఎక్కువైపోయి ప్రేమ, హాస్యంతో కూడిన కథల్ని దూరం చేసుకుంటున్నాం. ఈ దశలోనే
ఆ అంశాలున్న ఓ మంచి కాన్సెప్ట్తో డార్లింగ్ వస్తుండడం శుభసూచకం. ఇది చాలా పెద్ద విజయం సాధించాలి అన్నారు ప్రముఖ కథానాయకుడు నాని. సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన డార్లింగ్ విడుదలకు ముందస్తు వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రియదర్శి, నభా పటేష్ జంటగా నటించిన చిత్రమిది. అశ్విన్ రామ్ దర్శకుడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది చిత్రం. అల్లు అర్జున్ కోసం మరో దర్శకుడు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. కథలు వినిపించారంటూ సందీప్ రెడ్డి వంగ, అట్లీ, త్రివిక్రమ్ ఇలా చాలామంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఒకవైపు అల్లు అర్జున్ పుష్ప 2లో నటిస్తూనే మరోవైపు ఆ తర్వాత సినిమా కోసం కథా చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 తర్వాత అందుకు ధీటైన కథల్నే ఎంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారాయన. ఇటీవలే మరో దర్శకుడు కలిసి అల్లు అర్జున్కి కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఆయనే జైలర్ ఫేమ్ నెల్సన్. మరి ఈ కలయికలో సినిమా ఉంటుందా, అది పుష్ప 2 తర్వాతే ఉండొచ్చా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అగ్రదర్శకుడు త్రివిక్రమ్ కూడా బన్నీ కోసం పురాణాలతో ముడిపడిన ఓ కథని సిద్ధం చేసినట్లు సమాచారం. మరి అల్లు అర్జున్ ఎవరి కథ వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వానాకాలంలో మునగాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు. వానాకాలంలో బయటి ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి. దీంతో అనేక అనారోగ్యాలు పొంచి ఉంటాయి. అందుకే వాటితో పోరాడే శక్తిని, ఒంట్లో వేడిని పెంచేందుకు మునగాకుని తినాలట. వీటిల్లో విటమిన్ ఏ, సిలు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా పనిచేస్తుంది. బాలింతల్లో పాలుపడేలా చేస్తుంది. మునగ రక్తంలోని చక్కెర, కొవ్వుల్ని నియంత్రించి గుండె పనితీరుని సరిచేస్తుంది. గర్భాశయ, అండాశయ క్యాన్సర్కు కారణమయ్యే కణాలను నియంత్రించడంలోనూ కీలకంగా పనిచేస్తుంది. అలానే ఫైటోకెమికల్స్, పాలిఫినాల్స్ ఒంట్లోని మలినాలను బయటకు పంపించడంతో పాటు రక్తంలోని ఫ్రీ రాడికల్స్ని నిర్మూలిస్తాయి. బీటా కెరోటిన్ దండిగా ఉండే మునగాకుని తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగవుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈ నెల 23 నుంచి ఆధార్ క్యాంపులు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ ఎం శివప్రసాద్ కలెక్టర్లను ఆదేశించారు. క్వార్టర్ ఫైనల్లో అనాహత్, శౌర్య. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో తొలిసారి 2 భారత క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించారు. అమెరికాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో బాలికల సింగిల్స్లో జాతీయ ఛాంపియన్ అనాహత్ సింగ్, బాలుర సింగిల్స్లో శౌర్య బావా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. కెరీర్ బెస్ట్ ర్యాంక్లో సుమిత్ నగాల్. భారత స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ పురుషుల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్లో సుమిత్ 5 స్థానాలు ఎగబాకి 68వ ర్యాంక్లో నిలిచారు. అర్జెంటీనా ధమాకా. రికార్డు స్థాయిలో 16వసారి కోపా అమెరికా కప్ సొంతం. ఫైనల్లో కొలంబియాపై విజయం. కెప్టెన్ మెస్సీ ఖాతాలో మరో టైటిల్. సాత్విక్, చిరాగ్ జోడీకి అనుకూలమైన డ్రా. వరుసగా 2వ ఒలింపిక్స్లో పోటీ పడుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టికి అనుకూలమైన డ్రా లభించింది. 3వ సీడ్ పొందిన సాత్విక్, చిరాగ్లకు గ్రూప్ సిలో చోటు దక్కింది. స్పెయిన్ తడాఖా. రికార్డు స్థాయిలో 4వసారి యూరో టైటిల్ హస్తగతం. ఫైనల్లో ఇంగ్లాండ్పై విజయం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం
అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.